నా దేవుడు అధికారం ఇచ్చాడు చెప్పమని. ఇట్స్ మై రైట్. ఇట్స్ మై రైట్ టు రిలీజియన్. ఇట్స్ మై రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇట్స్ మై రైట్ టు ప్రీచ్ ది బైబిల్. బైబిల్ చెప్పే హక్కు నాకుంది ఈ దేశంలో. చెప్పండారా, నేను ఒక్కడిని ఎంతకైనా తిరిగి చెప్పగలను? చెప్పండి, మీరు చెప్పరా? నేర్చుకున్నారా? స్త్రీలని పురుషులని భేదం లేదు, అందరూ దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని ఈ సమాజంలో నీ సొంత కుటుంబాలను కాపాడుకో. ఒక్కడు కూడా నశించాలని దేవుడికి మనస్సు లేదండి. కన్నాడు కదా, బాధ ఆయనకు తెలుసు, ఆ కడుపు కోత ఆయనకు తెలుసు. చావకూడదు, నా పిల్లలు నా కళ్ళ ముందు నరకానికి పోకూడదు, మారాలి, దుష్టత్వం వీడాలి. ఎంతసేపు ఆశీర్వాదాల గురించి మాట్లాడుకుందామా? దేవుడు అంటే భయం వద్దా? రండి, దేవుడు ఆశీర్వదిస్తారు. పోనీ ఇప్పటి వరకు విన్నారు, మంచిదే. దేవుడు రోగాలు తీస్తాడు, అవును. దేవుడు మీకు స్వస్థతనిస్తాడు, అవును. దేవుడు మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, అవును. దేవుడు మీకు మేలు చేస్తాడు, అవును అవును అవును. మరి దేవుడు అంటే భయం?